వయస్సుతో పాటు మోకాలు నొప్పులు పెరిగిపోయాయా? మోకాలు నొప్పులతో రోజూ చేసుకునే పనులు కూడా చేసుకోలేక కష్టంగా ఫీల్ అవుతున్నారా? ఆర్థో ఊర్జాతో నొప్పులకి వీడ్కోలు చెప్పండి. సహజమైన ఆయుర్వేద ఫార్ములా ఈ ఆర్థో ఊర్జా మంచి ఉపశమనం, మళ్ళీ నడకలో నమ్మకం కలిగిస్తుంది. డి విటమిన్ లోపం ఉండడం చేత కూడా మరి చిన్న వయసులోనే మోకాడు నొప్పులు వచ్చేటువంటి అవకాశం చాలా మందిలో ఉంటుందమ్మా. మెట్లు ఎక్కడం దిగడము, ఫాస్ట్ ఎక్కడం దిగడము, అదేవిధంగా ఆఫీసులకి మెట్లు ఎక్కడం దిగడము, ఇలాంటివి తప్పని పరిస్థితుల్లో మరి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికమ్మా, స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజీలో వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వాళ్ళ పనులు చేసుకునేటప్పుడు కానీ వీళ్ళంటి వల్ల పైకి ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంటుంది, దిగాల్సిన పరిస్థితి వస్తుంటుంది. వెయిట్ ఉండడం వల్ల ఆ వెయిట్ ప్రభావం చేత మోకాళ్ళ మీద పడడం చేత దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే కలుగుతున్నాయమ్మా. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి ఔషధాలని డాక్టర్ల సలహా లేకుండా మరి ఎక్కువ కాలం వాడు మాత్రం చాలా జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. లివర్ దెబ్బతింటుంది, కిడ్నీస్ దెబ్బతింటాయి, అదేవిధంగా బోన్ మ్యారో దెబ్బతింటుంది. ఇలా రకరకాలుగా మా తర్వాత గ్యాస్ట్రిక్ మ్యూకోజా, కొంతమంది కడుపులో అల్సర్స్ ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయమ్మా. కాబట్టి ఏమంటే క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి. సెలెక్టివ్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయమ్మా. కొన్ని రీసెర్చ్లు కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చినట్టు మనకు రీసెర్చ్ కూడా తెలుస్తుంది. కాబట్టి బీ బెటర్ వాళ్ళమా ఆర్థో ఊర్జా అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారమ్మా. క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది. ఒక్క బాటిల్లో 60 క్యాప్సూల్స్ ఉంటాయమ్మా. సో ఉదయం ఆహారం తర్వాత ఒకటి క్యాప్సూల్ వేసుకోవాలి, రాత్రి ఆహారం తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. ఈ యొక్క మెడిసిన్ వాడడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయమ్మా. త్వరగా గుజ్జు ఉత్పత్తి తగ్గకుండా ఇది కాపాడుతుంది. అదేవిధంగా గుజ్జు ఉత్పత్తి అనేది కూడా ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా కండరాలను, ఆ భాగంలో ఉన్న కండరాలను బలోపేతం చేస్తుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది, తర్వాత జాయింట్ను బలోపేతం చేస్తుందమ్మా. మంచి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచడం వల్ల జాయింట్ కావాల్సినటువంటి పోషకాంశాలు విపరీతంగా అక్కడ సప్లై అవుతాయి. కాబట్టి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థో ఊర్జా మనం వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి రోజు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, ఆహారం తర్వాత ఈ ఆర్థో ఊర్జా వాడుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా.